హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ముద్రగడ పద్మనాభం గారు అస్తమించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన మరణం కాపు సామాజిక వర్గానికి, కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటనే చెప్పాలి. ఆయన ఎంతో ఉద్యమాన్ని నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. కాకపోతే ఆఖరి గడియల్లో ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆయనకు ఉండేటువంటి మంచి పేరును కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు అక్కడ వాళ్ళ కూతుర్ని అక్కడ ఆయన్ని అంతిమంగా ఆయన ఆఖరి చూపు చూసుకోపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే అసలు ఆయన కాపులకి చేసినటువంటి గొప్ప సేవ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాపు జేఏసీ నాయకులు వేల్పూర్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ముద్రగడ గారి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ముద్రగడ గారు అస్తమించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి కాపు ఉద్యమ నేతగా పేరుగాంచినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ముందు ఆయన చేసినటువంటి ఆ కాపు సామాజిక వర్గానికి చేసినటువంటి మంచి పనులు మీకు తెలిసే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఆయన దీర్ఘకాలికంగా చాలా ఉద్యమాలే నడిపించినటువంటి వ్యక్తి. ముందు ఆయన చేసినటువంటి మంచి పనులు చెప్పండి సార్. అలాగే ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో లాస్ట్ ఒక 2-3 ఏళ్లగా ఆయన తప్పినటువంటి పరిస్థితి, అంటే గాడి తప్పినటువంటి ఆయన మాటలు కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, వీటికి గల కారణాలు చెప్పండి సార్. ముద్రగడ పద్మనాభం గారు సార్ 1978లో మొట్టమొదటిగా జనతా పార్టీ నుంచి అవును సార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి యొక్క సహకారంతో, వాళ్ళ సలహాతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 78లో. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు 83లో. ఎన్టీ రామారావు గారి దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేయడం కూడా జరిగింది. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర. తర్వాత మరలా తెలుగుదేశం పార్టీలో 2004లో కాకినాడ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు 1999లో గెలిచారు. 2004లో ఓడిపోవటం జరిగింది. అయితే 1986 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా క్లోజ్ గా ఈయన ఒక ప్రాణ స్నేహితుల్లాగా స్నేహం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న దురదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి మోహన్ రంగా గారు సీఎం అయ్యేటువంటి ఛాన్స్ పోయింది. అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా సీఎం పదవి అనేటువంటి రేంజ్ వరకు వచ్చి అక్కడ బ్రేకులు పడిపోయినాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, పల్లం రాజు గారు, వీళ్ళందరూ కూడా సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తులే. అయితే వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం అవటం వల్ల కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా అనేక కుట్రలు చేసి ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో వీళ్ళని పక్కకు తప్పించారు అన్నమాట. అయితే ముద్రగడ గారు కాపు పోరాటం, కాపుల హక్కుల కోసం, బీసీల కోసం పోరాటం చేశారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అనేక రకాలుగా వచ్చింది. ఫైనల్ గా సక్సెస్ కాలేకపోయాం. తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు 5% రిజర్వేషన్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో టోటల్ గా రిజర్వేషన్ సిస్టమే మారిపోయింది అనమాట. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ముద్రగడ గారు ఆ రోజు కాపుల కోసం మరి అనేక కార్యక్రమాలు ఆయన చేయటం, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ ఒక పక్కన ఆయన నిజాయితీగా చేస్తున్నారు. రెండో సైడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో ఉన్నటువంటి యాక్సెస్ తో మరి అటున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళకేమో రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి దగ్గర క్లాషెస్ ఉన్నాయి. అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలేమాట. అప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి గారి స్టాండ్ తీసుకోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారికి ఏ విధమైన స్టాండ్ ఉందో దానివల్ల ముద్రగడ గారికి కూడా రాజకీయంగా నష్టపోయారు అన్ని రకాలుగా కూడా మనం చెప్పాలంటే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కూడా ఆయన మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని మోస్తానే ఉన్నారు. మనం అనేక లేఖల్లో చూసినా కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ఆయన ఎక్కువ ఉద్యమాలు అలాంటివి ఏం చేయలేదు సార్, అవునా సార్? కరెక్టేనా? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ముద్రగడ గారు పెద్దగా ఉద్యమాలు ఏం చేయలేదు. ఏ రోజు ఉద్యమాలు చేయలేదు, అది అందరికీ తెలిసిన విషయమేను. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మరి ఆయన
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 99లో ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు మనకి అక్కడ స్పీకర్ గా ఈయన బాలయోగ్ గారు ఉండేవాళ్ళు. అవును సార్. బాలయోగ్ గా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా వస్తుందని అనుకున్నాము. ఆ రోజు మరి ఎందుకన్నా చంద్రబాబు నాయుడు గారు మరి ముద్రగడ గారికి కేంద్ర మంత్రి ఇవ్వకపోవటం అవన్నీ కూడా ఇన్సిడెంట్లు జరిగినాయి. తర్వాత 2004లో పోటీ చేస్తేనే ఓడిపోయారు. 2004లో పోటీ చేస్తే ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కొంతకి సైలెంట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఉద్యమాల కార్యక్రమం అని చెప్పేసి మళ్ళీ వీటిలోకి రావటం జరిగింది. అంతలోకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముద్రగడ గారితో మళ్ళీ ఆయన అటాచ్ అవటము, ఒక పక్కనే పవన్ కళ్యాణ్ గారు రావటము, పవన్ కళ్యాణ్ గారితో కొంత డిఫరెన్స్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఎందుకు సార్, ఎందుకు గ్యాప్ అంటారు? ఆ గ్యాప్ ఏంటి? దానికి గల కారణాలు చెప్పగలుగుతారా? అటు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ఉండేటువంటి ఆ గ్యాప్, లేదంటే చిరంజీవి గారితో కూడా ప్రజారాజ్యం అప్పుడు కూడా ఆయన కొంత విభేదించినటువంటి పరిస్థితే కనిపించింది, కానీ చిరంజీవి గారి ప్రజారాజ్యానికి కూడా అంత ఆయన సపోర్ట్ గా ఏం నిలబడినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా జనసేనతో కూడా ఆయనకి అటాచ్మెంట్ లేదు. ఈ రెండిట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి విషయంలో ఏ రోజు కూడా ముద్రగడ గారికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలు లేవు. దానికి అనేక కారణాలు, రాజకీయంగా మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కుట్రలు చేసి ఇవన్నీ కొంత ఆయనకి కొంత కలుద్దామని ఎంతో కొంత ఉద్దేశం ఉన్నా కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని అడ్డుకట్టేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఫైనల్ గా పీక్ స్టేజ్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయన నేను ఓడగొడతాను, ఆయన కానీ గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా మారిపోయి చివరికి ఆయన ఆ స్టెప్ తీసుకున్నాడు. దాంతో ఏమైందంటే కమ్యూనిటీలో ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి ఇమేజ్ గానీ, క్రెడిబిలిటీ, ఒక మంచి పేరు గానీ అది ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి వల్ల పక్కకు పోయింది. ఇప్పుడు రాజకీయాల్లో గెలు ఓటములు ఉంటాయి, సహజం. అది ముద్రగడ గారు కూడా గెలిచారు, ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఓడిపోయారు. అందరూ గెలుస్తారు, అని మనం ఆ స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అంత అవసరం లేదు. అది తీసుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి తర్వాత తునిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఇవన్నీ మేజర్ గా కమ్యూనిటీలో ఎఫెక్ట్ అయ్యి ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మానంగా చెప్పాలి, ముద్రగడ గారు తీసుకున్నటువంటి ఆ తుని రైలు ఇన్సిడెంట్ అనేది ఒక వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటానికి డైరెక్ట్ గా కూడా కారణమైంది. మనం ఇంకా చెప్పాలంటే ఆ రోజు 2019లో వైసీపీ రావడానికి ముద్రగడ గారు భిక్ష అని చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే అసలు రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి అంటే ఈవెన్ కుటుంబం మొత్తం ఇప్పుడు ఆయన కొడుకు వచ్చినా, ఆయన కూతురు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ముద్రగడ గారు భిక్ష అని చెప్పాలి. అదే ఇప్పుడు రంగా గారు చనిపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది 1999లో. అంటే రంగా గారి భిక్షమే పార్టీ వచ్చింది, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వచ్చిన తర్వాత రంగా గారి ఫ్యామిలీని గాని, రంగా గారి పేరును గాని కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేసింది, ఎన్ని రకాలుగా అవమానం చేసింది. అక్కడ ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు ఆయన పేరు పెట్టాలన్నా కూడా ఎవరు కూడా పెట్టకుండా దాన్ని తిరస్కరించడం ఎన్ని మనం చూసాం. చాలా కామన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. అదే విధంగా ముద్రగడ గారు ఆయన తుని రైలు ఇన్సిడెంట్ ఒకదానికి తీసుకుంటే వేరే వాళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి రైలు తగలబెడతాం ఇవన్నీ చేసి కులాన్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా ముద్రేసేటువంటి కుట్రలు చేశారు. వాళ్ళు దాంతో సక్సెస్ అయ్యారు, అధికారంలో కూడా వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ఏమన్నా పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? ఇప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ముద్రగడ గారు ఉద్యమం చేసి, కాపుల కోసం ఉద్యమం చేసి, నిజాయితీగా ఉద్యమం చేసి ఆయన జైలుకి వెళ్ళాడు. కానీ ఆ తుని రైలు ఇన్సిడెంట్ ను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముద్రగడ గారికి ప్రభుత్వంలో మరి రాజ్యసభ గాని, కేంద్రంలో మంత్రి పదవి కానీ, లేదా ఇక్కడ ముఖ్యమంత్రికి అడ్వైజర్ కానీ, లేదా ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల పాటు ఆయనకు ముఖ్యమంత్రిగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు? ముద్రగడ గారి వల్లే ఆయన ముఖ్యమంత్రి అవటం అనేది చాలా స్పష్టమైనటువంటి ఇండికేషన్స్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒక తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేసి ఇవన్నీ కూడా తుని ఇన్సిడెంట్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే కాపులు సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. జస్ట్ ఎటు టర్న్ అయితే అదే గవర్నమెంట్ వచ్చేది, ఆటోమేటిక్ ఇష్యూ ఇది అనమాట ఇది. అయితే నేనేమంటున్నా అంటే
ముద్రగడ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం కావాలి. Okay. ఆయన్ని కరివేపాకులాగా వాడుకున్నారు రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ. బాంబేలో ఉన్నటువంటి రిలయన్స్ సిఇఓ పరిమళ నత్వానికి రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఏం పార్టీలో లేడు. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, అదే విధంగా నిరుపమ రెడ్డి అని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉన్నాడు, ఆయనకి కూడా ఎంపీ పదవులు ఇచ్చారు, రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు. మరి తెలంగాణలో అనేక మందికి 100 మంది దాకా దగ్గరగా మరి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అవును, కానీ కాపులకి ఇంత బలంగా నిలబడినటువంటి కాపు సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి నిలబడినటువంటి ముద్రగడ గారికి మాత్రం మొండి చేయి చూపించారని చెప్పాలి. అదే నేనేమన్నా అంటే బాంబేలో ఉన్న వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు, హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకి అసలు ఏమీ సంబంధం లేదు, ఒక్క రోజు కూడా నీ కోసం పనిచేయనటువంటి వ్యక్తులకి కీలక పదవులు, రాజ్యసభ పదవులు ఇచ్చావు. మరి 40 సంవత్సరాలు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, నీ కోసం పనిచేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు చివరికి ఆయన కులాన్ని కూడా మార్చుకున్నాడు. భారతదేశంలో ఒక వ్యక్తి కోసం కులాన్ని మార్చుకున్నటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పాలి. ఆయన కూడా నా పేరు పద్మనాభ రెడ్డి అయినా ముద్రగడ పద్మనాభం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా గెజెట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నారు. మరి అలాంటి డెడికేషన్ కానీ, అలాంటి ఆయనకు ఉన్నటువంటి ఆ నిక్కచ్చుగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇది ఉన్నప్పుడు, ఆ నిజాయితీ ఉన్నప్పుడు, మరి అలాంటి నాయకుడికి నువ్వు ఎందుకు పదవులు ఇవ్వవు? నువ్వు కనీసం హాస్పిటల్లో కూడా ఎందుకు చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి అంత బిజీగా ఉన్నారా మీరు? లేరు. అంటే కేవలం ఓట్ల కోసమే కాపు నాయకులందరినీ, ఒక ముద్రగడ పద్మనాభం గారు అని కాదు, అందరినీ ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. ఈ రోజు కూడా రంగా గారు చనిపోయి అంటే హత్య జరిగి 40 సంవత్సరాలు అవుతున్నా ఆయన పేరు అన్ని రాజకీయ పార్టీలు, ఈ నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అన్ని పార్టీలు పోటీలు పడి వర్ధంతి, జయంతి చేస్తున్నారు. కానీ ఆయన పేరు జిల్లాకు పెట్టండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా జయంతి చేయిందంటే మటుకు మాకు సంబంధం లేదంటున్నారు. ఏదో చెట్టు పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కదా. నేను ఎందుకన్నా అంటే కాపు నాయకులు అనేవాళ్ళు ఇవన్నీ గ్రహించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఆయన జిల్లాకి పెట్టుకున్నారు, కానీ రంగా గారి పేరు మాత్రం ఆయన జిల్లాకి పెట్టించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎవరు అడగనటువంటి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు, పైగా రామరాజు పేరు కూడా పెట్టారు. ఎవరు అడగనటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి పేరు కూడా పెట్టారు. ఇది కర్నూలు ఎయిర్పోర్ట్ కి అదే విధంగా ఆయన పేరు అఫీషియల్ గా జయంతి చేస్తున్నారు, అఫీషియల్ గా. మరి రంగా గారి పేరు అంటే పేద ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం ప్రాణత్యాగం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక ఎమ్మెల్యే హత్యకు గురవటం అనేది నాకు తెలుసు ప్రపంచ చరిత్రలో ఒక మోహన్ రంగానే అని చెప్పొచ్చు. ఒక కాపు నాయకుడిగా మాత్రం ఆయన పెట్టేశారు అంతే. అదే అలాంటి నాయకుడిని అవమానించారు. కన్నిగంటి హనుమంతు లాంటి ఫ్రీడమ్ ఫైటర్ అవమానించారు. అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారు మరి అన్ని పోరాటాలు చేసినా కూడా ఆయన్ని కూడా అవమానించారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ కరివేపాకులాగా వాడుకుని వాళ్ళకి రావాల్సినటువంటి స్థాయిని ఎక్కడికక్కడ కుట్రలతో దాన్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది గుణపాఠంగా ఉండాలి. అయితే ఒక మహానాయకుని కోల్పోయాం, అది చాలా దురదృష్టం, అది రాష్ట్రానికి నష్టం, కులం అని కాదు ఇక్కడ, రాష్ట్రానికే నష్టం. మరి అలాంటి వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా, యువత కూడా అన్ని కూడా వాళ్ళ ముద్రగడ పద్మనాభం గారి యొక్క జీవితాన్ని కూడా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా మనం ప్రగాఢ సంతాపాన్ని తెలియచేయాలి. ఎందుకంటే నాయకులు చాలా తక్కువ మంది వస్తారు, అలాంటి నాయకుల్లో వీళ్ళు ప్రత్యేకించి ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఎక్కడో ఒక చోట ఒక రాంగ్ స్టెప్ వేయటం వల్ల చివరికి వాళ్ళ జీవితాలకే కాదు రాష్ట్రానికే జరగదన్నటువంటి నష్టం జరిగింది. డెఫినెట్ గా మనం ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం పదవుల కోసం కుట్ర చేసి కుటుంబాల మధ్య చుచ్చు పెట్టేటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం మనం. ఇది ఏది కూడా కరెక్ట్ కాదు ఇది. అందువల్ల కాపు కమ్యూనిటీ అయినా కాదు, ఏ కమ్యూనిటీ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరి 70 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని, 225 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పటికైనా కూడా మేల్కొని ప్రతి ఒక్కళ్ళు మనం ఎటు వెళ్తున్నాం, ఏ నాయకుడితో వెళ్తున్నాం, మన రాష్ట్రం ఎటుపోతుంది, మనకు ఉన్నటువంటి భద్రత ఏంటి, యువతకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, మహిళల రక్షణ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే రాష్ట్రం అన్ని రకాల్లో వెనకబడిపోతుంది. అందువల్ల ముద్రగడ పద్మనాభం గారి యొక్క జీవితం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుణపాఠం. డెఫినెట్ గా దాన్ని మనం అందరూ కూడా ఒక వార్నింగ్ గా తీసుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. సో ఇదనమాట, అంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఆయన జీవితాన్ని, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఒక గుణపాఠంగా అటు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా ముందు మీరు తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టా కాదా, ఏ నాయకుడిని నమ్మాలి, ఏ నాయకుడిని నమ్మకూడదు అనేది ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది మనకి జేఏసీ సభ్యులు వేల్పూరి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి దాని మీద మనం అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.